अप्रतिहतशक्तिः भ्रामरी। श्रीनिवासशर्मणा मया विरचिते भ्रामरीस्तोत्रे तृतीयश्लोकः। मोहाविष्टाघनिष्ठाः मोहाविष्टाघनिष्ठाः कलिहतसमये शिष्टतो विनष्ट क्वाहुस्यन्नैष्ठिकत्वं त्विति विकलहृदः क्लिष्टतां केचिदाप्ताः प्राहर्षिः जातुलोकान् भ्रमयसि यदिदं विश्वमिष्टागपुंसा प्राहर्षिः जातुलोकान् भ्रमयसि यदिदं विश्वमिष्टागपुंसा नाहं क्लिष्टोऽंहसादस्त्वयि नाहं क्लिष्टोऽंहसादस्त्वयि सुदृढमनः भ्रामरीत्यात्मशक्तौ नाहं क्लिष्टोऽंहसादस्त्वयि सुदृढमनः भ्रामरीत्यात्मशक्तौ मोहाविष्टाघनिष्ठाः कलिहतसमये शिष्टतातो विनष्टा क्वाहोस्यान्नैष्ठिकत्वं त्विति विकलहृदयः क्वाहोस्यान्नैष्ठिकत्वं त्विति विकलहृदः क्लिष्टतां केचिदाप्ताः प्राहर्षिर्जातुलोकान् भ्रमयसि यदिदं विश्वमिष्टाघपुंसा नाहं क्लिष्टोऽंहसातस्त्वयि सुदृढमनाः భ్రామరీత్యాత్మశక్తౌ. శ్రీనివాసిని వ్యాఖ్య. కలిచేత వంచబడిన ఈ కాలంలో మోహానికి లోబడి పాపాచరణ చేసేవారు చాలామంది ఉంటారు. అటువంటి వారి వల్ల సంప్రదాయం నశించిపోతోంది. కనుకనే ఉపాసన లేక కేవలం కర్మలను మాత్రమే ఆచరించేవారు ఎప్పుడూ తత్వాన్ని ఆలోచించక ఏదో ఒక బాధతో కలికాలాన్ని విమర్శిస్తూనే ఉంటారు. పూర్వపు ఋషులు మహామాయ కలిపురుషుని కల్పించి ఈ జగత్తుని నడిపిస్తుంది అని ఎప్పుడో తెలియజేశారు. కనుకనే నేను ఆ విషయాన్ని గ్రహించి భ్రామరీదేవిగా నా ఆత్మశక్తివైన నీ యందు దృఢచిత్తుడనై నిన్ను ఉపాసిస్తున్నాను. అందువల్లే నేను ఈ కలికాలమును చూసి క్లేశమును పొందడం లేదు. ఓ భ్రామరి, ఓ జనని, నిన్ను ఉపాసించడమే నా కర్తవ్యం. అది ఉండగా నాకు కలిబాధలు ఎక్కడా? అమ్మని ఆరాధిస్తే చిత్తశుద్ధి కలుగుతుంది, తత్వచింతన కలుగుతుంది. ఆరాధన అంటే కేవలం బహిర్ముఖుడై చేసేటువంటి ప్రక్రియ కాదు. అది అంతర్ముఖత్వ సాధనతో
సాధించదగిన విషయం. అందువల్లే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితా రహస్యనామ స్తోత్రంలో తెలియజేశారు. అమ్మ అంతర్ముఖులకు మాత్రమే గోచరిస్తుంది. బహిర్ముఖులైన వారికి కేవలం రాతి రూపంగా తప్ప చైతన్య రూపంగా అమ్మ కనిపించదు. అందువల్లే ఉపాసన చాలా శ్రేష్టమైన విషయం. ఉపాసన అంటే అంతర్ముఖత్వ సాధనతో అమ్మని ఆరాధించడమే. అది ఈ కలిలో చాలా శ్రేష్టమైన ప్రక్రియ. అది లేకపోతే ఈ కలి జనుల్ని చూసి ఎప్పుడూ మనిషి విమర్శిస్తూనే ఉంటాడు. ఆ విమర్శలతో పాపాలని మూటగట్టుకుంటూనే ఉంటాడు. అందువల్లే ఉపాసనా మార్గాన్ని అనుసరించి మనిషి మౌనస్థితిని సాధించాలి. ఇదే పరమ కర్తవ్యం. శ్రేయో భూయాత్ సకల జనానాం.